క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మధ్యాహ్న కాలపు ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ప్రభు మీ అందరికీ తోడయుండునుగాక. తన రెక్కల నీడలో ప్రభు మిమ్మల్ని దాచునుగాక. మంచిదండి. ఈరోజు సాయంకాలం మనకు మాధురి యొక్క నరసింహులన్న నివాస గృహములో స్తుతి కూడుకుంటుంది. తప్పకుండా మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. 10వ తేదీ సాయంకాలం పెంచల నరసింహయ్య గారి నివాస గృహంలో ప్రత్యేకమైన 10 సాయంకాలం పెంచల నరసింహయ్య గారు వెల్లంగనక్క గారి నివాస గృహంలో ప్రత్యేకమైన స్తుతి కూడుకుంటుంది. మీరు తప్పకుండా పాలుభాగస్తులు అవ్వాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పోతే 18 ఈ నెల 18వ తేదీ ప్రత్యేక ప్రార్థన కూడిక మన మందిరంలో జరుగుతుంది. ప్రత్యేక ప్రార్థన కూడిక మన మందిరంలో జరుగుతుంది. మీకు ఉదయం నుంచి నైట్ డిన్నర్ వరకు ఏర్పాట్లన్నీ మందిరంలోనే. ఉదయం టిఫిన్ ఇక్కడే ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఇక్కడే ఉంటుంది, సాయంకాలం డిన్నర్ కూడా ఇక్కడే ఉంటుంది. గిన్నెలు కడుక్కునే పని లేదు, పొయ్యిలు వెలిగించే పని లేదు, గ్యాస్ పని లేదు. తినడం, రెస్ట్ తీసుకోవడం, వచ్చి ప్రార్థనలో కూర్చోవడం. ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు మొదటి సెక్షన్గా జరుగుతుంది. లంచ్ అయిపోయిన తదనంతరం మరలా సాయంకాలం ఆ మధ్యాహ్నం కాస్త మీకు విశ్రాంతి తీసుకున్న తదనంతరం మధ్యాహ్నం 2 గంటలు 2:30 ఆ మధ్య నుంచి మరలా సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండవ సెక్షన్ జరుగుతుంది. ఈ విధంగా 18వ తేదీ మొత్తం మీరు మందిరంలోనే వాక్యం వింటూ, పాటలు పాడుకుంటూ, ఇక్కడే భోజనాలు చేసుకుంటూ ఐక్యమత్యముతో సంఘం అలా ముందుకు సాగడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సలోమోన్ అయ్య గారు వారి యొక్క సభ్యులు ఎవరెవరో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తున్నారు. ఆ దినానికి వచ్చేసరికి మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి. వారి బృందం అంతా కలిపి ఇక్కడ ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ఏర్పాటు చేస్తున్నారు కనుక దాన్ని గమనించాల్సిందిగా ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. 11-12 రాజేష్ అన్న వివాహం అంతే కదా. 11-12 మన సంఘ సభ్యుడు రాజేష్ అన్న వివాహం 11వ తేదీ 12వ తేదీ వివాహం జరుగుతుంది. ఈ వివాహం వారి స్వగృహమునందే జరగనై ఉన్నది. ఈ వివాహం దైవ సేవకుడు సంఘ కాపురి ఆధ్వర్యంలో ప్రేమానందమయ్య గారి చేత ఈ వివాహం జరుగుతుంది. దీనికి కూడా మీరు సిద్ధపడగలరని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. సంఘానికి ఆహ్వాన పత్రిక అందజేస్తూ ఉన్నాం. ప్రకాశమయ్య గారు కూడా ఒక ఆలోచన చెప్పి ఉన్నారు. ఏంటి ఆలోచన అంటే దసరా హాలిడేస్లలో ఒక 2 రోజులు ప్రత్యేక ప్రార్థన కూడికలు మన మందిరంలో జరుగుతాయి. విజయవాడ ప్రాంతం నుంచి దైవజనులు ప్రకాశమయ్య గారు వీళ్ళందరూ కలిసి ఒక 2 రోజులు మన గ్రామంలో మన సంఘంలో ప్రత్యేక ప్రార్థనలు కూడికలు జరుగుతాయి. అవి కూడా సేమ్, మీరు పొయ్యి వెలిగించిన అవసరం లేదు, గిన్నెలు తోమన అవసరం లేదు. సమృద్ధి అంతా ఇక్కడే ఉంటుంది. వాక్యం వినడం, ఆత్మలో బలపడ్డం. అవి ఇంకా అయ్యగారు ఆల్మోస్ట్ 85% కన్ఫర్మ్ చేశాడు. ఇంకొకసారి అయ్యగారితో మాట్లాడి వాటి విషయాలు కూడా మీకు వచ్చే వారంలో తెలియపరుస్తాను. ఎప్పుడైనా కూడికలు ఉంటే ఆ కూడికలో కూడా మీకు తెలియపరుస్తాను. ఇవి మనకున్నటువంటి ఈ నెలలో ప్రత్యేకమైన ప్రార్థన కూడికలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు మనసులో ఉంచుకొని ప్రార్థన చేస్తూ వాటిలలో పాలుభాగస్తులు అవుతూ ఉండాలని
మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. వాక్యం విందాం, కాసేపు మనం దేవుని మాటలు విందాం. గత వారంలో మనం ఒక జాతిని ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక జాతుల ప్రజలు ఉన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి మీకు వివరిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చాలా జాతుల ప్రజలు ఉన్నారు. కానానీయులు, అమోరీలు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీలు, ఇలా అనేక జాతుల ప్రజలు మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. ఫిలిస్తీయులు, మోయాబీయులు. మీకు ఏ జాతిని గురించైనా మాకు అవగాహన ఉందని ఐడియా ఉందా? ఫిలిస్తీయులు ఎవరు, ఎందుకున్నారు బైబిల్లో? అసలు వీరి నుంచి నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి? ఎప్పుడైనా ఆలోచించాము ఇలాగా? ఫిలిస్తీయుల గురించి, అమ్మోనీయుల గురించి, మోయాబీల గురించి కొన్ని జాతులు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయండి. ఆ జాతుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి కనుకనే వాటిని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. చిన్నోడా పెద్దోడక్క? ఏయ్ సజీవ్, వదిలేయండి అండి, దేవునికి అప్పగియండి. కాదు, ఏయ్ తలగల వలపడుతున్నాను, కాసేపు వదిలేయండి. బాటిల్ ఎత్తుకొని వస్తుంటే ఎవరిని ఎత్తి మీద దాన్ని వేస్తాడండి. ఏనండి, ఏనైనా ఎవరు నిద్రపోతుంటే నెత్తిని నాకు సహకారుడు అయినట్టుంటుంది. నువ్వు విందాం. ఇలా బైబిల్ గ్రంథంలో ఒక జాతిని గురించి దేవుడు లిఖించాడు, రాయించాడు అంటే ఆ జాతిని గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయని దేవుడు మనకు ఆ జాతి నుంచి కొన్ని గుణపాఠాలు లేకుంటే కొన్ని పాఠాలు, ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పడానికి ఇష్టపడుతున్నాడని మనం ఎరగాలి, గుర్తించాలి, గ్రహించాలి. అలాగుననే బైబిల్ గ్రంథంలో అనేక జాతులలో ఒక జాతి ఎదోమీయులు. ఎదోమీయులు అనబడిన ఒక జాతి మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా మనము ధ్యానం చేస్తూ చదువుతూ ఉంటున్నప్పుడు పలుమార్లు మనకు ఎదోమీయులు, ఎదోమీయులు, ఎదోమీయులు అన్న వాక్కు మనకు కనబడుతుంది. అలాంటి సమయంలో వీళ్ళెవరో మనకు తెలియదని మనం దాటేసుకొని మనకు తెలిసిన దాంట్లో పోతుంటాం, అంతే కదా? ఎదోమీయులు అన్న వాక్కు, అన్న మాట మనకు కనబడినప్పుడు దాని గురించి మనం ధ్యానం చేయము. ఈ ఎదోమీయులు ఎవరు, అసలు వీరి గురించి ఇక్కడ బైబిల్లో ఎందుకు రాయబడింది? వీళ్ళ జీవితాన్ని బైబిల్ గ్రంథంలో రాశాడంటే దేవుడు మాకేదో పాఠం నేర్పిస్తున్నట్టే కదా, అది ఏంటి అని ఆలోచించాం. ఎదోమీయులు ఎవరో ఒకరు ఉంటారులే అనుకొని అలా మనము దాటేసుకుంటూ నార్మల్గా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఈ ఎదోమీయుల జీవితాన్ని కూడా మనము, ఈ ఎదోమీయుల జాతిని గురించి కూడా మనం ధ్యానించి చదువుకోగలిగితే విలువైన సంగతులు, అనేక పాఠాలు అక్కడ మనకు దొరుకుతాయి. దేవుడు మనకు అక్కడ నేర్పిస్తాడు. మనం ధ్యానం చేయాలి, మనం పరిశోధించాలి. మనం ధ్యానం చేసి పరిశోధించగలిగితే విలువైన సంగతులు దేవుడు మనకు ఆ జాతి నుంచి నేర్పిస్తాడు అనటంలో ఏ సందేహం లేదు. నిన్నటి వారమున మనము ఈ ఎదోమీయుల జీవితాన్ని గురించి ధ్యానం చేయడానికి మనం నడుము కట్టుకొని ముందుకొచ్చి పరిశోధిస్తున్నాం. ఎవరు ఎదోమీయులు? ఎదోమీయులు అంటే ఎవరు అడుగుతున్నానండి. ఎదోమీయులు ఎవరు? ఇస్సాకు రిబ్కాకు పుట్టినటువంటి కుమారుడు ఏశావు. ఇస్సాకుకు రిబ్కాకు ఇద్దరు కుమారులు. ఒకరు చెప్పండి, ఒకరు ఏశావు, ఇంకొకరు
యాకోబు. ఏశావు సంతతిలో నుంచి వచ్చిన వారే ఎదోమీయులు. ఏశావు సంతతిలో నుంచి వచ్చిన వారిని ఎదోమీయులు అని పిలవడం జరిగింది. మీకు లేఖనాలు కూడా నేను మీకు చూపించాను. ఎదోమీయులు అంటే ఎవరు? ఏశావు సంతతిలో నుంచి వచ్చిన వారే ఎదోమీయులు. ఆదికాండం 8వ అధ్యాయం 19:40, ఆదికాండం 36వ అధ్యాయం 8వ వచనం, 19వ వచనం, 43వ వచనాలలో ఏశావు అనగా ఎదోము అని రాయబడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆదికాండం 36వ అధ్యాయం 8వ వచనం, 19వ వచనం, 43వ వచనాన్ని గమనిస్తే ఏశావు యొక్క సంతతిని ఎదోము అని పిలవడం జరుగుతుంది. ఎదోము అని పిలవడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఈ ఎదోము అనే దానికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. తేమాను అని ఎదోమీయులను పిలిచేవారు. సేయిరు అని ఎదోమీయులను పిలిచేవారు. ఇంకా ఏమున్నాయి? యోసెనికెబేరు అని ఎదోమీయులను పిలిచేవారు. బొస్రా ఎదోమీయులను పిలిచేవారు. బైబిల్ గ్రంథంలో బొస్రా అన్న ఎదోమీయులను గురించే, తేమాను అన్న ఎదోమీయుల గురించే, యోసెనికెబేరు అన్న ఎదోమీయుల గురించే, ఇవన్నీ సేయిరు అన్న ఎదోమీయుల గురించే. ఎదోమీయులను బైబిల్ గ్రంథంలో పిలిచినటువంటి పేర్లు ఇవి. తేమాను అనేది ఎదోము అనబడిన దేశంలో ఒక పెద్ద పట్టణం. బొస్రా అనేది ఎదోము అనే దేశంలో ఒక పట్టణం. సేయిరు అనేది ఎదోము దేశంలో ఒక పట్టణం. బయటి దేశాల్లోకి మనం అమెరికాకి వెళ్తే నువ్వు ఏ దేశస్థుడివి అంటే మనం ఏమంటాం? ఇండియా. ఇంకా లోతులోకి వెళితే ఆంధ్ర రాష్ట్రం, ఇంకా లోతులోకి వెళ్తే నెల్లూరు డిస్టిక్, ఇంకా లోతుల్లోకి వెళ్తే కలిగిరి మండలం, ఇంకా లోతుల్లోకి వస్తే తెల్లపాడు గ్రామం, ఇంకా లోతులోకి వస్తే వంశం, ఇంకా లోతులోకి వస్తే పేరు, అన్నీ వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఎవరయ్యా అంటే ఇండియా. ఐఎమ్ ఇండియన్, నేను భారతీయుడిని, భారతీయులము అంటాం. అలాగే బైబిల్ గ్రంథంలో పలుమార్లు బొస్రా అన్న, తేమాను అన్న, యోసెనికెబేరు అన్న, సేయిరు అన్న, ఇవన్నీ కూడా ఎదోమీయులను పిలిచిన, ఈ పేర్లు పెట్టి ఎదోమీయులను పిలవడం జరిగింది. ఈ పేర్లతో ఎదోమీయులను పిలవడం జరిగింది. ఎందుకంటే ఎదోము దేశంలో ఇవన్నీ పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలుగా ఉన్నట్టు మనకు లేఖనాలు కూడా సెలవిస్తూ ఉన్నాయి. ఎదోము అంటే అర్థమేంటి? ఎర్రనివాడు. ఏశావు అన్న అర్థమేంటి? ఎర్రనివాడు, ఎర్రనివాడు. ఇతనికి ఎర్రెర్రని కూరన్న కూడా ఇష్టమని గత వారంలో చెప్పాను. ఇతని పేరుకి అర్థం ఎర్రనివాడని, ఇతనికి ఎర్రెర్రని కూరన్న ఇష్టమని, దానిని బట్టే ఎదోమీయులని పేరు వచ్చిందని గత వారంలో మీతో మాట్లాడాను. ఏశావు అంటే ఎర్రనివాడు. ఇతను ఎర్రెర్రని చుక్కుడుగాయ కూర కోసము ఏమమ్మేసుకున్నాడు? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు. దేనికోసము? ఎర్రెర్రని చుక్కుడుగాయ కూర కోసం. ఆయన దగ్గరకు వస్తే నవ్వాం, కానీ చిన్నోటి కోసుకు దేవుణ్ణి అమ్మేసుకోవట్లా, మనం అమ్మేసుకోవట్లా ఉన్నాం. వ్యర్థమైన వాటికి దేవుణ్ణి అమ్మేసుకోవట్లా, అమ్మేస్తున్నాం. చుక్కుడుగాయ కూర కోసము ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం ఏంటంటే ఆశ్చర్యపోతున్నాం. కానీ వ్యర్థమైన వాటి కోసం పలుమార్లు దేవుణ్ణి అమ్మేస్తున్నాం, దేవుణ్ణి వదిలేస్తున్నాం, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాం, దేవుణ్ణి తృణీకరిస్తున్నాం. వ్యర్థమైన వాటి కోసం శక్తి కలిగిన దేవుడిని విడిచిపెట్టడం ఎంత బాధాకరమైన విషయం, ఎంత వేదనకరమైన విషయం. సర్వలోకాన్ని సృష్టించి నీకు నాకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతిని పనికి మాలిన వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు
అంతలో కనపడి అంతలో మాయమైపోయే వాటి కొరకు తుచ్చమైన తుచ్చమైన ఆ అభిలాషల కొరకు క్రీస్తుని విడిచిపెడుతున్న వారు లేరా అంటే ఉన్నారు. దేవుడికి దూరం అవుతున్న వారు లేరా అంటే ఉన్నారు. కనుక నా ప్రియులరా, ఎదోము ఎర్రని చుక్కుడుగాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న భ్రష్టుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎదోము అంటే క్షమించండి, ఏశావు అంటే ఎర్రనివాడు. అతనికి నచ్చిన కూర చుక్కుడుగాయ కూర. అది ఎలా ఉంటుంది? ఎర్రని అంటే ఇతనికి నచ్చిన కలర్ ఏంటి? ఎర్రని కలర్ అన్న మనోడికి చాలా ఇష్టం. దీనిని బట్టే ఎదోమీలు అని పిలవడం జరిగింది. ఈ ఎదోమీయులకు బైబిల్ గ్రంథంలో అనేక పేర్లు ఉన్నాయి. బొస్రా, తేమాను, ఎసునెకెబేరు, సేయిరు అని ఎదోమీలను పిలిచేవారు. ఈ ఏశావు యొక్క భార్య పేరు, ఒక ఇద్దరు పేర్లు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఆదికాండం 26:34 తీయొద్దు, ఇవన్నీ మీరు చూసినవి. ఆదికాండం 26:34లో బాస్యమతు, ఇతని భార్య పేరు బాస్యమతు. ఆదికాండం 28:8-9 వచనాలలో మహలతు, బాస్యమతు, మహలతు అనేటువంటి భార్యలను కలిగి ఉన్నవాడు ఈ ఏశావు. ఇల్లే కాక మరికొందరు భార్యలు కూడా ఇతనుకున్నారని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఎదోముకు రాజధాని పెట్రా. ఎదోము దేశానికి రాజధాని ఏంటి? పెట్రా. అంటే ఎదోము దేశంలో ఇది ఒక పట్టణం. ఎదోము దేశంలో తేమాను ఒక పట్టణం, బొస్రా అనేది ఒక పట్టణం, ఎసునెకెబేరు అనేది ఒక పట్టణం, అలాగే పెట్రా అనేది కూడా ఒక పట్టణం. ఈ పెట్రా అనబడిన పట్టణమే ఎదోము దేశానికి రాజధాని. ఏశావు యొక్క భార్య పేరు బాస్యమతు, మహలత్ అని ఇద్దరు భార్యలు ఏశావు కలరు. ఇల్లే కాక మరి కొందరు కూడా ఉన్నట్టు లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ఏశావు అనగా అర్థం ఎర్రనివాడు. ఇతనికి నచ్చిన కలర్ ఎర్రని కలరు, ఇతనికి ఇష్టమైన కూర ఎర్రని కూర. ఈ పేరును బట్టే ఎదోము అని పేరు రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తను చదువుతుంటే కొంతమంది హేరోదు రాజులు కనబడతారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని 2 సంవత్సరాలకే చంపేయాలని చూశారు. మనము క్రిస్మస్ వస్తే ఆ వ్యక్తితో మనకి ఎక్కువ సంబంధాలు ఉంటాయి, ఎక్కువ అతని గురించి మనం మాట్లాడతాం. హేరోదు రాజు. ఈ హేరోదు రాజులు బైబిల్ గ్రంథంలో కొందరు కనబడతారు మనకు. ఈ హేరోదు రాజులందరూ కూడా ఏశావు సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే. హేరోదు రాజులు ఏశావు సంతతిలో నుంచి వచ్చిన వాళ్ళే. మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుకునేటప్పుడు హేరోదు రాజు అగ్రిప్ప అని కనపడతారు. అపోస్తుల కార్యాలలో, సువార్తలలోకి వచ్చేసరికి హేరోదు అని కనపడతారు. ఎవరయ్యా వీళ్ళంటే ఏశావు యొక్క సంతతి వారని మీకు తట్టాలి, లేకుంటే మీకు బుర్ర ఎలగాలి చదువుకునేటప్పుడు. ఏశావు సంతతి వారే ఈ హేరోదులు. కాలక్రమేణా క్రీస్తు శకం 70లో ఈ ఏశావు సంతతి ఎదోమీయులందరూ కనుమరుగైపోయారు. ఇంకా వాళ్ళ జాడే లేకుండా పోయింది. క్రీస్తు శకం 70లో వారి జాడ లేకుండా పోయింది. వారనే వాళ్ళు లేకుండా కనుమరుగైపోయారు. రోమీలు వీళ్ళందరినీ లేపేశారు. ఎదోము జాతినే రోమీలు లేపేసినట్టు మనకు చరిత్ర తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 7వ వచనాన్ని, ద్వితీయోపదేశకాండం 23:7, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. ఒకసారి ద్వితీయోపదేశకాండం 23:7 చదవండి త్వరగా. ఎదోమీయులు మీ సహోదరులు కనుక నువ్వు ద్వేషింపకూడదు. చాలు. ఎదోమీయుల గురించి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎదోమీయులు నీ సహోదరులు, నీకు దగ్గర సంబంధులు, వారిని నువ్వు ద్వేషింపకూడదు అన్న వాక్యం మనకు కనబడుతుంది. అదే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 1-8. మీరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. 1-8. మరియు యెహోవా నాతో చెప్పినట్లు, మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రాణమైపోయి బహుదినములు సేయీరు అంటే ఏంటి? ఎదోమే. సేయీరు మన్యము చుట్టూ తిరిగి తిమి. వారితో కలహపడొద్దు, ఎలయనగా ఏశావునకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు. వారితో కలహపడొద్దు. సేయీరు మన్యపు యొక్క భూమిని, ఆ ఎదోములో ఉన్నటువంటి భూభాగాన్ని ఆ ఏశావు సంతతికి నేను ఇచ్చాను. మీరు దాంట్లో ఒక్కడు కూడా మేము మీకు ఇవ్వను. మీరు దాంట్లో నుంచి దేన్ని కూడా స్వాధీనపరుచుకోవడానికి వీల్లేదు. జాగ్రత్తగానండి. వారితో కలహపడొద్దు అన్నాడు, వాళ్ళను ద్వేషించొద్దు అన్నాడు, వారి భూభాగంలో దేనిని కూడా నువ్వు ముట్టొద్దు అన్నాడు. అది నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చానన్నాడు. అంటే ఏశావు యొక్క సంతతి అయిన ఎదోమీల మీద దేవుడికి ఏముంది? ప్రేమ. ఏశావు యొక్క సంతతి అయిన ఎదోమీలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏశావు యొక్క సంతతి అయిన ఎదోమీల చుట్టూ దేవుడు ఏమేస్తున్నాడు? కంచి వేసి ఉన్నాడు. ఏశావు యొక్క సంతతి అయిన ఎదోమీలకు వారి జోలికి మీరు వెళ్ళొద్దు, వాళ్ళ ప్రస్తాపనకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళకి ఏ కీడు మీరు తలపెట్టొద్దు. వారి చుట్టూ నేను కంచి వేశాను, వారికి నేను తోడుగా ఉన్నాను, వారికి నేను ఆశ్రయంగా ఉన్నాను. లేకుంటే వారి చుట్టూ కాపుదల ఉంచాను. వారిని ద్వేషించొద్దు, కలహపడొద్దు, వారి భూమిని ముట్టినా కూడా ఒప్పుకోనంటున్నాడండి. ఏశావు సంతతి అయిన ఎదోమీలను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతగా దీవిస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఇదే ఎదోమీల గురించి దేవుడు అంటాడు, ఈ ఆశీర్వదించిన దేవుడే, ఈ దీవించిన దేవుడే, కంచె కోట వేసిన దేవుడే, కంచెగా వారికి ఉన్న దేవుడే, వాళ్ళని ద్వేషించొద్దన్న దేవుడే, వాళ్ళతో కలహపడొద్దన్న దేవుడే, వాళ్ళు స్వాస్థ్యాన్ని ముట్టుకోవద్దన్న దేవుడే వీరి గురించి మాట్లాడుతూ అంటాడు. మీరు ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి త్వరగా. యెహెజ్కేలు 25:13 త్వరగా. నెక్స్ట్ 35:1-6 తీసి పెట్టుకోండి. ఎదోము మీద నా చేయి చాపి చాలక్క. ఎదోము మీద నా చేయి చాపి మనుషులేమి పశువులేమి ఆ ఎదోము దేశంలో ఉండకుండా సమస్తమును నేనేం చేస్తాను? నిర్మూలన చేస్తానంటున్నాడు. ఇంకా మీరు 35 చదవండి, 1-6 వరకు. 35వ అధ్యాయం 1-6 వరకు. అదే యెహెజ్కేలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, సేయీరు పర్వతం వైపు సేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగాను నిర్జీవముగాను చేసేదను. సేయీరు పర్వతం అంటే ఎదోమీలు గురించి ఏమంటున్నాడు? నేను మీకు విరోధినైపోయాను. ఎదోమీలారా, నేను మీకు విరోధిని.
మీ భూభాగంలో ఉన్న పశువులను, మీ భూభాగంలో ఉన్నటువంటి జంతువులను సమస్తమును నేను నిర్మూలపరుస్తాను. మీ భూభాగాన్ని నేను పాడు పాడు చేసేస్తానంటున్నాడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకరు చదవండి. కీర్తనల గ్రంథం 108 9వ వచనాన్ని తీసి పెట్టుకోండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా శిక్షిస్తాను. మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగానండి. ఎదోమీలను దేవుడు ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. విరోధి అయిపోయాడు, శిక్షిస్తానంటున్నాడు. వాళ్ళ భూభాగాన్ని పాడు చేస్తానంటున్నాడు. వాడి పశువులను, వారి ఆ భూభాగంలో బ్రతుకుతున్న మనుషులను నిర్మూలన చేస్తానంటున్నాడు. ఇక్కడ ఇంకా కఠినమైన ఒక మాట మాట్లాడతాడండి. కీర్తనలో 108 9లో చదవండి. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పల్లెము, ఎదోము మీదికి నా చొప్పు విసిరివేయుదును. ప్రారంభంలో ద్వితీయోపదేశ ఖండంలో ఏం చెప్పాడు? వారిని ద్వేషించొద్దు, వారితో కలహపడొద్దు, వారు భూభాగాన్ని మీరు తాకవద్దు, ముట్టవద్దు, అది వారికి నేను స్వాస్థ్యంగా ఇచ్చానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళకి నేను కాన్సన్ట్రేషన్ వాక్యం మీదను నిలపండి. ఇప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళకి దేవుడు ఏమయ్యాడంట? విరోధైపోయాడంట. దేవుడు వారికి విరోధైపోయి వాళ్ళ భూభాగంలో ఉన్నటువంటి పశువులను, జంతువులను ఏం చేస్తాడంట? నిర్మూలన చేస్తాడు, పాడు చేస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నేను ఎదోమీలను తప్పకుండా తప్పించుకొని నేను వాళ్ళని శిక్షిస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నా చొప్పును వాళ్ళ మీద, ఎంత కఠినమైన ఓడు మాట్లాడాడు దేవుడు. నా చొప్పును వారి మీద విసిరివేస్తాను. ఏంది? ఎదోమీల జీవితం ఇంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయిందా? ఎదోమీల బ్రతుకు ఇంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయిందా? ఈ ఎదోమీలను ఒకప్పుడు ఆశీర్వదించిన దేవుడు, ఈ ఎదోమీలను ఒకప్పుడు దీవించిన దేవుడు, ఈ ఎదోమీల చుట్టూ కంచి వేసిన దేవుడు నేను వారికి విరోధిని అంటున్నాడు. నేను వారిని శిక్షిస్తానంటున్నాడు. నేను వారిని విడిచిపెట్టను అంటున్నాడు. నా చొప్పు వారి మీద విసిరివేయదలిచానంటున్నాడు. వాళ్ళు పాడుగాను నిర్జీవంగా నేను మార్చేస్తానంటున్నాడు. ఏం జరిగింది అసలు? ఎదోమీల పరిస్థితి ఎందుకు ఇంత దయనీయంగా, లేకుంటే దైవ ఆశీర్వాదంలో నుంచి దైవ శాపంలోకి, శిక్షలోనికి ఎదోమీలు రావడానికి గల కారణం ఏంటి? ఒకప్పుడు ఆశీర్వాదం, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత ప్రేమించబడి, దైవ కంచె కోటలో భద్రపరచబడిన వాళ్ళు దైవ శిక్షకు పాత్రులగడానికి గల కారణం ఏంటి? దేవుని చేత తృణీకరించబడ్డానికి గల కారణం ఏంటి? దేవుడే వాళ్ళ మీద చొప్పు విసిరి వేస్తాను అనడానికి గల కారణం ఏంటి? నువ్వు నా కంటికి కూడా కనపడమాకు, నువ్వు నా కంటికి కనబడితే ఏం చేస్తాను? నీ మీద నా చొప్పు విసిరేస్తాను. అప్పుడప్పుడు మనం అంటాం కదా, యాడైన ఓడుగోడు కనబడితే పోరా ముందు నుంచి, లేకుంటే చొప్పుతో కొట్టాల్సి వస్తుందంట. ఆ పరిస్థితి వాళ్ళది. నా చొప్పు విసిరివేయదలిచాను వాళ్ళ మీద, వాళ్ళని వదిలిపెట్టనంటున్నాడు. ఏం జరిగింది అసలు? ఎందుకు దేవుడు ఇలాంటి ఇంత కోపము, లేకుంటే ఇంత శిక్షకు వాళ్ళని పాత్రులుగా మార్చడానికి? వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి అని మనం కాస్త ఆలోచించుకోగలిగితే బైబిల్ గ్రంథంలో మనకు సమాధానాలు ఇస్తుంది. గత వారంలో కూడా మనం ధ్యానం చేశాం. మరొకసారి దాన్ని అలా తగిలేసి మనము రెండో మాటలోకి వెళ్ళిపోదాం. ఒకసారి సమయంలో క్షమించండి, ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఉపద్య గ్రంథం 1:3. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడై ఉండువాడా, కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలిగిన వాడెవడని అడుగువాడా, నీ హృదయము గర్వము చేత మోసపోతివి. ఇతడు ఎందుకని దేవుని ఆశీర్వాదంలో నుంచి దైవ శిక్షలోకి వచ్చాడు? దేవుని దీవెనను పోగొట్టుకుని దైవ శాపంలోకి వచ్చాడు. ఎందుకయ్యా అంటే ఇతనుకున్నటువంటి హృదయ గర్వం. దేని చేత? హృదయ గర్వం. ఎదోము పతనం అవ్వడానికి, ఎదోము దేవు శాపం పొందుకోవడానికి,
ఎదోము దైవ శిక్షకు లోనవడానికి గల కారణం హృదయ గర్వం. దేవుని దీవెన నుంచి, దేవుని ఆశీర్వాదం నుంచి, దేవుని యొక్క కంచి కోటలో నుంచి, దేవుని యొక్క ఆ రక్షణ కోటలో నుంచి దేవుని శిక్షకు, దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు వీళ్ళు పాత్రులు అవుతున్నారు. కారణం, పాత్రులు అయ్యారు గల కారణం వీళ్ళు హృదయ గర్వం. హృదయ గర్వం. దేనిని బట్టి వాళ్ళకు గర్వం? గత వారంలో చెప్పాను. దేనిని బట్టి గర్వం? పర్వతాల మధ్యలో, పర్వతాల సందులలో మా నివాస గృహాలు ఉన్నాయి, మా మీదికి ఎవడొచ్చి యుద్ధం చేస్తాడు, మమ్మల్ని ముట్టేవాడెవడో, మమ్మల్ని తాకేవాడెవడో, మాతో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడో లేడు. మేము సురక్షితమైన ప్రాంతంలో ఉన్నాము, క్షేమకరమైన ప్రాంతంలో ఉన్నాము, భద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నాము. ఏ జాతి వారు, ఏ ప్రజలు మా మీదకి యుద్ధానికి రాలేరు. కారణం, మేము పర్వత సందులలో, పర్వతాల మధ్యలలో, పర్వతాల చాటున మా నివాస గృహాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడు. చెప్పాను గత వారంలో. ఎదోమీలో, ఆ ఎదోము దేశము ఎలాంటి ప్రదేశంలో ఉంటుంది? ఎత్తైన కొండల మధ్యలలో ఎదోము దేశం ఉంటుంది. వాళ్ళ దేశంలోకి వెళ్ళాలంటే ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందు మధ్యలో నుంచి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయాలి. అది అసాధ్యం. లేదా కొండల మీదకి ఎక్కి వాళ్ళతో యుద్ధం చేయాలి. కొండల మీదకి ఎక్కి యుద్ధం చేయడానికి వాళ్ళకి ఆ కొండల మీద ఏముంటుంది? వాళ్ళకు అవగాహన, వాళ్ళకు కొండల మీద పట్టు ఉంటుంది. కనుక వాళ్ళకున్న వాళ్ళ గర్వం ఎందుకంటే మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు, మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు, మా మీదికి ఎవడు యుద్ధానికి రాలేడు, మమ్మల్ని ఎవడు చేయించలేడు, మాతో మా మీదకి వచ్చి గెలవగలిగిన వాడు ఎవడు లేడు. మేము నివసిస్తున్న నివాస గృహాలు ఎలా ఉన్నాయి? క్షేమకరమైన, సురక్షితవంతమైన స్థితిలో ఉన్నాయి. కనుక మాకు ఎవరు మా మీదకి రాలేరు, ఏ యుద్ధాలు మా మీదకి జరగవు, ఏ జాతులు మా మీదకి వచ్చి పడవు అన్న హృదయ గర్వం. నేను దీనికి కాను మీకు చెప్పిన మాట ఏంటంటే, నీ జీవితంలో నీ నివాస గృహాన్ని బట్టి కానీ ఎప్పుడూ నీ హృదయంలోకి ఏమి రానియొద్దు? గర్వం రానియొద్దు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న నివాస గృహాన్ని బట్టి, విశాలవంతమైన, సురక్షితవంతమైన ఆ స్థితిని బట్టి ఎప్పుడు నీ హృదయంలోనికి గర్వం రానియకు. ఇండ్లను బట్టి ఎప్పుడు నీ హృదయంలోకి గర్వం రానియద్దు. మీకు తెలుసా, నేను చెప్పాను, ఎత్తైన పర్వతాల మీద నేనున్నాను, నన్ను జయించగలిగిన వాడెవడో, నాతో యుద్ధం చేయగలిగిన వాడెవడో, నాతో పోట్లాడగలిగిన వాడెవడని వెర్రవీగిపోయినటువంటి ఎదోమీల మీదికి ఆ తదనంతరము ఒక జాతి ప్రజలు వచ్చి వాళ్ళు వెళ్తూ ఎదోమీలను చిత్తుగా ఓడించి ఎదోము దేశాన్ని అంతటిని నిర్జీవంగాను పాడుగాను మార్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరయ్యా అంటే అరబ్బీలు పశ్చిమంగా పోతూ ఈ ఎదోమీల మీదకి దండెత్తి వెళ్ళిపోయి ఎదోమీలను కొండ సందులో నుంచి ఈడ్చి లాగి ఊచకోత కోసి ఆ దేశాన్ని పాడుగాను నిర్జీవంగాను మార్చేస్తారు. పాడుగాను నిర్జీవంగాను ఆ దేశాన్ని మార్చేస్తారు, ఊచకోతకు వస్తారు ఈ అరబ్బీలు. వాళ్ళ గర్వం ఏంటి? మేము సురక్షితమైన స్థితిలో, స్థానంలో ఉన్నాము, మాకు ఏ కీడు, ఏ ప్రమాదం, ఏ నష్టం రాదనుకున్నారు. అరబ్బులు పోతూ వాళ్ళ మీద దాడి చేసి ఉతికారేసిపోతారు. హృదయ గర్వం. ఉన్నతమైన పర్వతాల మీద నుంచి మమ్మల్ని పడత్రోయగలిగిన వాడెవడు? ఉన్నతమైన స్థితిని బట్టి మమ్మల్ని కిందకి త్రోయగలిగిన వాడెవడు? నీ స్థితి ఉన్నతగా ఉంటే దాన్ని బట్టి గర్వించుకో. నీ స్థితి ఉన్నతమైనగా ఉంటే గర్వించుకో. నీ నివాస స్థలాన్ని బట్టి నువ్వు గర్వించుకో, నీ ఉన్నతమైన స్థితిని బట్టి కూడా నువ్వు గర్వించుకో.
నీ ఉన్నతమైన స్థితిని బట్టి ఎప్పుడు గర్వించకు. నా గ్రామంలోనే నేను ఉన్నతంగా ఉన్నానంటే గర్వించకు. గర్విస్తున్నావంటే జాగ్రత్త, అందరికంటే దయనీయమైన స్థితికి నేను తీసుకొచ్చి పెడతాడు. బబులోను చక్రవర్తి నెబుకద్నెజరును అదే స్థితికి తీసుకురాలేదా? రాజునంట గడ్డి తినిపించిందంట. ఉన్న లేఖనం. రాజును గడ్డి దింపించి పశువులు మేసే గడ్డి తినిపించాడు. లేఖనం ఉంది. హృదయ గర్వము చేత. నీ స్థితి ఏదైతే దాన్ని బట్టి నీవు నీ కుటుంబం ఆనందపడండి, సంతోషపడండి. గర్వించకండి. నాశనానికి ముందు నడిచేదే గర్వం. నీ నివాస స్థలమును బట్టి నువ్వు గర్వించొద్దు. నీ ఉన్నతమైన స్థితిని బట్టి ఎప్పుడు గర్వించొద్దు. దేవుడు నీకు సమృద్ధికి ఇచ్చాడా, ఒదిగిమదిగుండు. ఇంకా తగ్గిపో. ఆర్థికంగా బలంగా ఉన్నావా, జాబుల పరంగా బలంగా ఉన్నావా, అధికార పరంగా బలంగా ఉన్నావా, తగ్గు. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. నీ ఉన్నతమైన స్థితిని బట్టి 2 భుజాలు ట్యాగరే తిరుగుతున్నావేమో చెప్తున్నాను. నీ ఉన్నతమైన స్థితిని బట్టి 2 భుజాలు ట్యాగరేసి ఏ రకం నడుస్తున్నావేమో జాగ్రత్త సుమా. 2 భుజాలు ఈడికి వస్తాయి, ఇంకా కిందికి పోయినా కూడా బాగా తప్పులేదు. కానీ ఇట్లా నడుస్తున్నావేమో నీ ఉన్నతమైన స్థితిని బట్టి. నన్ను ఎవరు రాపేదే, నాకేంటి రాడ్డు, నన్ను ఎవరు నిలవరించేది, నా స్థితి ఎంత, నా స్థాయి ఎంత, నా హోదా ఎంత అనుకుంటున్నావేమో. గొల్యాతు కంటే గొప్పోడు కాదు నువ్వు. వెనకల మామిడి మీద ఒకటి వేస్తే బోల్లో పడ్డాడు, లేయడానికి కూడా ఆస్కారం లేకుండా ఆడే చచ్చూరుకున్నాడు. గొల్యాతు కంటే ఏం గొప్పోడు నువ్వు. పిల్లోడి చేత కొట్టించాడు, పెద్దోడు కొడితే పెద్ద ఏముండేది కాదు. గొల్యాతు సౌలు కదా యుద్ధానికి ఎదురెదురు పడింది. ఇశ్రాయేలు పక్షాన సౌలు, ఫిలిస్తీన్ల పక్షాన గొల్యాతు. నువ్వు గొల్యాతు ఏమంటున్నాడు, పెద్ద కత్తేసుకొని వచ్చాడు. ఏయ్, మీరెవరో మోగోడు అయితే రండ్రా, మీలో ఎవరైనా మోగోడు ఉంటే రండ్రా అని వెర్రవీగుతున్నాడు మనోడు. వాడిని చూసి, వాడి చేతిలో ఉన్న కత్తిని చూసి, వాడి హైట్ని చూసి మనోడికి ధైర్యం లేదేడా. సౌలుకి భయపడిపోయి కంగారు పడిపోయి వెనకడుగు వేస్తుంటే ఒక చిన్న పిల్లోడు వాళ్ళ అన్నదమ్ములకి అన్నా, నాన్నోళ్ళు నీ కొరకు అన్నం పెట్టారా, తినరా అని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ బాక్స్ ఉంటాయి కదా టిఫిన్లు, ఆ కాలంలో టిఫిన్లు ఉంటాయి. ఆ టిఫిన్ బాక్సులు పట్టుకొచ్చి నాన్న నీ కోసం భోజనం పెట్టారా, తినరా అంటే సరిగానే ఆ భోజనం ఇచ్చిన పోరా అంటాడు వాళ్ళ అన్న. అంటాడు, రే అన్న అడేదో జరుగుతుంది చూస్తారా, అడేదో జరుగుతుంది ఏం కొంచెం చూస్తారని. అది నువ్వు చూసేది కాదు, పిల్లోడు వింటిపో అంటాడు. లేదురా అన్నారు, ఒకసారి చూసి వస్తారంటే పిల్లోడు వింటిపో అంటాడు. మనోడు వాళ్ళ అన్న నటమానిచ్చి పక్కచాటుని వెళ్ళి ఏం జరుగుతుందో పోయి చూస్తాడు. అక్కడ నిలబడి ఒకడు రంకిలేస్తూ ఉంటాడు. అక్కడ నిలబడి ఒకడు, రే మీలో ఎవరో దమ్మున్నోడు రండ్రా చూసుకుందాం, రే మీరు ఎవరో దమ్మున్నోడు రండ్రా ముందుకు రండ్రా చూసుకుందాం, రండ్రా నన్ను చంపేసి ఫిలిస్తీన్లు స్వాధీనం పరుచుకుందాం, రండ్రా నా మీదకి రండ్రా చూసుకుందాం అంటున్నాడు ఒకడు. సవాలు చేస్తున్నాడు, రంకిలేస్తున్నాడు. ఈడున్నాడు ఈ పుట్టోడు, ఈ పిల్లోడు పోయి నిలబడి, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈడంతటి వాడు, నా దేవుని ప్రజలను దూషించడానికి నేను వెళ్తానన్నాడు. ఈ మాట వాడి చెవుని ఈడి చెవుని పోయి రాజుగాడికి వెళ్ళింది, సౌలు గారికి. అయ్యా, యెషీ కుమారుడు చిన్నోడు ఉన్నాడు కదా, ఆ పుట్టోడు ఆడు యుద్ధం చేస్తాడంట. రే వాడేం యుద్ధం చేస్తారా, వాడిని తీసుకురండి అన్నాడు. ఆడొచ్చి నిలబడిండు. అయ్యా నువ్వు వదిలిపెట్టు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు మన గురించి మాట్లాడటం ఏంటి, వదిలేయి. వాడి తాట తీసేస్తానంటాడు వీడు. రే పుట్టోడా, నువ్వు చూడబోతే ఎంత ఉన్నావు, నువ్వు పోయి వాడిని ఏంట్రా కొట్టేది, వాడు చదివి చూసావా, మేమే వెనకాల ఆగిపోయాం. అయ్యా నా గురించి నీకు తెలీదు. ఒకరోజు నేను గొర్రెలు కాసుకోవడానికి పోయినా, ఎలుగుబంటి వచ్చింది, చీల్చేసినా నేను, నాకు అవకాశం మీరు చూద్దాం అన్నాడు. సరేరా వాడికి ఇయ్యండిరా, వాడికి అదేంటది శిరస్త్రాణం ఇయ్యండిరా, వాడికి డాల్ ఇయ్యండిరా, వాళ్ళకు ఆ యుద్ధానికి కావాల్సిన వస్త్రాలు ధరించండిరా అన్నాడు. మనోడు అవన్నీ వేసుకున్నాడు. అవన్నీ వేసుకుని మనోడికి అది పెట్టారు, తలకాయ దూరిపోయా, అవి తగిలించారు, అన్ని లొడలుడంగులు. మనోడికి ఏం అర్థం కనపడదు, మొత్తం మునిగిపోయింది దాంట్లో.
ఉన్నదే చెప్తున్నాను. మనోడు ఏం కనబడకుండా మునిగిపోయాడు. వాడితో యుద్ధం చేసేదేమో కానీ వీడికి ఇవన్నీ బరువు ఎక్కువైపోయినాయి. రాజా, ఇవన్నీ నాకు వాడుకోలేవు, వీటితో నాకు సంబంధమే లేదు, ఇవి నాకు అవసరం లేదు, ఇవన్నీ తీసేయమన్నాడు. రే వాడేంటారు, వాడు అట్లా మాట్లాడుతున్నా, తీసాను రా అవన్నీ. మొత్తానికి అవన్నీ తీశాడు. మనోడు యుద్ధ రంగంలోనికి అడుగుపెట్టి ఒక గులకరాలు ఒక 5 పోగేసుకొని 5 గులకరాల్లో ఒక గులకరాన్ని ఒడిసేలాంటి పెట్టి కొడితే రంకిలేసి ఎర్రవీగిపోయి రెచ్చిపోయి, దమ్మున్నోడా రండ్రా చూసుకుందాం అన్నోడు నోటిలో మాట లేకుండా నేలకలాబడి ఉన్నాడు. కత్తి తీసుకొని, వాడి కత్తే తీసుకొని తల నరికి తలని చేతులు పెట్టుకొని వస్తాడు. గర్వం. నాకంటే ఎవర్రా బలాఢ్యుడు, నాకంటే ఎవర్రా శక్తిమంతులు, నాకంటే ఎవర్రా ఉన్నతులు, నన్నెవర్రా ఎదిరించేది. గర్వం. తట్టింది ఎవరు వెనకల్లా? తట్టింది దేవుడు. కొట్టింది మనోడైతే తట్టింది దేవుడు. ఒక్కటే షాట్. దేవుడు మామూలుగా నేను అనుకుంటాను, సౌలు గొల్యాతు ఇద్దరు పోట్లాడుంటే అంత పెద్ద ఇష్యూ ఏముండదు. మనం ఈరోజు చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏముండదు. సౌలు రాజు, అవతల గొల్యాతు, సౌలు పోయి గొల్యాతుని చంపాడంటే పెద్ద ఇష్యూ ఏముంటుంది. దావీదు వెళ్ళి గొల్యాతుని చంపాడంటే చూడండి ఎట్టుండదు. ఒక బొడ్డోడు వెళ్ళి గొల్యాతును చంపొచ్చాడంటే అర్థమైంది. ఇంక ఇప్పుడు ఎట్టుంటే చెప్పండి. గర్వించకూడదండి. అంత పెద్దోడు రంకిలేసేవని ఒక్క రాయితో పడగొట్టేసేసాడు మనోడు. చిన్నోడు పోయి వాడిని కొట్టేసి వచ్చాడు. నా ప్రియమైనటువంటి వార్లరని ఇక్కడ చెప్పదలిచిన మాట, ఎప్పుడు నీ హృదయ గర్వానికి రానిమ్మకు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ హోదా ఏదైనా, ఎట్టి పరిస్థితుల్లో నీ స్థితిని, నీ హోదాను, నీ స్థితిగతులను బట్టి ఎప్పుడు నీ హృదయంలో గర్వం రాని మాకు. ఇంకా దేనిని బట్టి అంట వీళ్ళకి గర్వం? చదవండి. ఒకటి, వాళ్ళ స్థలాలను బట్టి, వాళ్ళ ఉన్నతమైన స్థితిని బట్టి వాళ్ళు గర్విస్తున్నారంట. ఇంకా దేనిని బట్టి గర్విస్తున్నారు వాళ్ళు? మనకు ఉపద్య గ్రంథంలోనే ఉంటుంది. దేనిని బట్టి? జ్ఞానాన్ని బట్టి గర్విస్తున్నారంట. దానికంటే ముందుగా దేనిని బట్టి గర్విస్తున్నారు? మనకు 7వ వచనంలో బలాన్ని బట్టి. దేన్ని బట్టి గర్విస్తున్నారు? బలాన్నేనా? ధనమును బట్టి, ధనాన్ని బట్టి గర్విస్తున్నారు. ఒకటి, వాళ్ళ నివాస స్థలాన్ని బట్టి గర్విస్తున్నారు, వాళ్ళ ఉన్నతమైన స్థితిని బట్టి గర్విస్తున్నారు, ధనాన్ని బట్టి గర్విస్తున్నారు. దేనిని బట్టి? ధనాన్ని బట్టి గర్వించొద్దు. ధనాన్ని బట్టి గర్వించొద్దు. మనకున్నటువంటి ఒక చిన్న మైనస్ ఏంటంటే, ఏది లేకుండా అణిగిమణుగుంటాం. కొంచెం కూడా జోబు కొంచెం పెరిగిందనుకో మనం నిలబడం. ఇట్లా కాదు. ఏది లేనప్పుడు నువ్వు ఎట్టున్నావో సమృద్ధి ఉన్నప్పుడు కూడా నువ్వు అట్టే ఉండాలి. ఏది లేనప్పుడు నీ స్థితి ఎలా ఉందో సమృద్ధి ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉండాలి. అది దేవుడికి ఇష్టమైంది. నేను ఏమంటానంటే, ధనాన్ని బట్టి ఎప్పుడు గర్వించొద్దు. ధనాన్ని ఎప్పుడైనా ఇలానే చూడాలి. నువ్వు నీ పిల్లల చదువుల కొరకు, నీ పోషణ కొరకు, నీ అనుదిన అవసరతల కొరకు, ఈ లోక జీవనాన్ని ముందుకు కొనసాగించుకోవడానికి మాత్రమే ధనం. ఈ ధనాన్ని పట్టుకొని నాకంటే బలవంతులు, నాకంటే ధనవంతులు ఎవరు లేరని వెర్రవీగిపోమాకు. ఊడ్చేస్తాడు నీ ధనాన్ని. ధనాన్ని బట్టి గర్వించేవాళ్ళు ఎదోమీలు. ధనాన్ని బట్టి మనం ఎప్పుడు గర్వించుకయుందుముగాక. ఇంకా దేనిని బట్టి గర్వించారు వాళ్ళు? 8వ వచనంలో మనకు కనబడుతుంది. ఆ దినమందు యేసేవు పర్వతములలో వివేచన లేకపోవును, ఎదోము నుండి జ్ఞానులను నాశనం చేస్తాను. గత వారంలో చెప్పాను, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు ఎప్పుడు గర్వించొద్దు. నేను స్టూడెంట్స్కి ప్రత్యేకించి అదే చెప్పాను. బాగా చదువుకోగలిగిన పిల్లలు మీరు, దేవుడు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చాడు. మీరు మిమ్మల్ని తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఉన్నతమైన శిఖరాల మీద నడిపిస్తాడు. ఎదిగే కొద్దీ ఒదిగిపోండి, ఎదిగే కొద్దీ తగ్గిపోండి, ఎదిగే కొద్దీ ఇంకా నేల మట్టుకు తగ్గిపోండి. ఎంత ఎదుగుతున్నారో అంత తగ్గిపోతుందండి.
ఖచ్చితంగా దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని నిలబెడతాడు. ఉన్నతంగా నిలబెడతాడు. జ్ఞానాన్ని బట్టి ఎవరు గర్వించొద్దు. ఇంట్లో నలుగురుంటే నలుగురిలో ఒకడు ఉంటాడు చదువుకున్నాడు, అంటే ముగ్గురుంటే ముగ్గురులో ఒకడు ఉంటాడు, ఇద్దరుంటే ఇద్దరిలో ఒకడు ఉంటాడు. వీడు మామూలుగా ఉండడు అనమాట, రెచ్చిపోతుంటాడు. వద్దు, ఆ గర్వాలు మనకొద్దు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం గర్వించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని బట్టి గర్వించొద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, బైబిల్ వచ్చినా కూడా నన్ను నేను తగ్గించుకునే ఉండాలా. బైబిల్ నాకంటే గొప్పగా బోధించగలిగిన వాడెవడు అని వెర్రవీగినాను అనుకో, నీకు టైం ఎక్కువైంది, నువ్వు రా అంటాడు దేవుడు. నీ సమయం ఆసన్నమైంది, ఇంక నువ్వు రా అంటాడు. గర్వించకూడదు. జ్ఞానాన్ని బట్టి మనం ఎప్పుడు గర్వించకూడదు. ఇంకా 9వ వచనంలో, తేమాను నీ బలాఢ్యులు విస్మయము నొందుదురు. దేనిని బట్టి గర్వమిలకి? బలాఢ్యులు. వాళ్ళ దేశంలో బలవంతులు, గొప్పోళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారంట. దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్విస్తున్నారు. ఇప్పుడు నేనంట, నీ ధనమే నీకు బలమని గర్విస్తున్నావేమో, నీ జాబే నీకు గర్వమని జాబే నీకు బలమని గర్విస్తున్నావేమో, నీ సంపదే నీకు గర్వమని, సంపదే నీ బలమని గర్విస్తున్నావేమో, నీ బంధుమిత్రులే నీకు గర్వమని, నీ బంధుమిత్రులే నీకు బలమని గర్విస్తున్నావేమో, నీ చదువే నీకు బలమని గర్విస్తున్నావేమో. వాటిని బలంగా చేసుకుని ఎప్పుడు గర్వించకు. గర్వించి పతనమైపోయిన వాళ్ళు మనకు మాదిరికరంగా నిలిచి ఉన్నారు. ఎదోమీయులు బలాన్ని బట్టి గర్వించిపోయారు. మాకు రాజకీయ పరపతి తెలుసు, మాకు రాజకీయ గర్వం రానీకు. ఎంత తగ్గుంటే అంత మంచిది. మన గ్రామంలో కూడా రాజకీయాల గురించి ఎరిగిన వాళ్ళు ఉన్నారు. వినయము విధేయతలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఉండాలో, మన వాళ్ళ దగ్గర ఎంత ఉండాలో, బయట అక్కడ ఎలా అంతలో ఉంటారు. సంతోషం వాళ్ళని బట్టి. ఎలాంటి గర్వాలకు వెళ్ళొద్దు. నీ అధికారాన్ని బట్టి, నీ జాబుని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ ఇల్లుని బట్టి, నీకున్నటువంటి వెనకాల సపోర్టుని బట్టి, నీకున్న బలం ఏది నా బలం నువ్వు అనుకుంటున్నావో దానిని బట్టి నువ్వు ఎప్పుడు గర్వించుకో. ఆ గర్వం నీలోకి రానియకుండా నీవు జాగ్రత్త పడుదువుగాక. అందుకని లేఖనం ఉంటుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు అహంకారులను ఎదిరించును అని. గర్విస్తారు, ఆ గర్విష్ఠులను దేవుడు ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. గర్విష్ఠులను దేవుడు ఎదిరిస్తాడంట. ఇంకా 1 పేతురు 5:5లో ఉంటుంది, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంట. అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. అహంకారము, గర్వము మన జీవితంలోకి, మన బ్రతుకులోనికి రానివ్వక మనము జాగ్రత్త పడుదుముగాక. ప్రియులారా, ఈ ఎదోమీయులు హృదయ గర్వము దేని చేత? వాళ్ళ నివాస గృహాలను బట్టి. దేని చేత? వాళ్ళకున్న ఉన్నతమైన స్థితిని బట్టి. దేని చేత? వాళ్ళకున్న ధనాన్ని బట్టి. దేని చేత? వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి. దేని చేత? బలాన్ని బట్టి. వీటి చేత గర్వించారు. దేవుడు చూశాడు. నీ గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? నాశనం. అదే వచ్చింది వాళ్ళకి. ఎదోమును పాడు చేశాడు, ఎదోమును నిర్జీవం చేశాడు, ఎదోమును శిక్షించాడు. కారణం వాళ్ళ హృదయ గర్వం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, ఆటిలలో ఏ గర్వం మన హృదయంలోనికి రాకుండా జాగ్రత్త పడుదుముగాక. పొరపాటును కూడా రానికండి. పొరపాటును కూడా వీటిని బట్టి మీ హృదయాల్లోకి గర్వం రానివ్వకండి. తగ్గండి, నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని లేఖనం ఉంది. ఎంత తగ్గుతామో అంత ఉన్నతమైన స్థితికి దేవుడిని తీసుకెళ్ళిపోయి పెడతాడు. కనుక హృదయ గర్వము మన హృదయంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి.